వేద ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఏమైందో చెప్పండి అని చెప్పి అవని శ్రీకళ బయట రాగానే కంగారుగా అడుగుతూ ఉంటారు. కానీ అవని మాత్రం చాలా కూలిపోతుంది. మొత్తం అంతా చూసాము, కనపడలేదు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు శ్వేత వస్తూ ఉంటుంది. ఒకసారి అందరూ బయట చూస్తూ ఉంటారు. ఇంకా అవని ఒకసారి వెళ్ళి అక్క అని చెప్పి కంగారుగా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇదిగో నేను చెప్పేది వినక్క అని చెప్పి ఇంకా అవని చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఇంక శ్వేత చాలా ఆడడం వింటూ ఉంటుంది. అక్క నా కూతురు ఎవరో కాదు అక్షయ్ అని చెప్పేసి చాలా సంతోషం చెప్తూ ఉంటుంది. అలాగే సిద్ధేశ్వర స్వామి వచ్చి ఇంట్లో అందరూ చెప్పారు అక్క అని చెప్పి అవని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. శ్వేత సంతోషం హద్దులే ఉండవు, చాలా సంతోషం చూస్తూ ఉంటుంది. అలాగే అసలు అక్షయ్ ఇంట్లో ఉండి ఎలా వెళ్ళిపోయిందో మొత్తం జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. రాధాకృష్ణ ఒంట్లో బాగోపోవడం, అలాగే కషాయం కాసి అక్షయ్ ఇవ్వడం, అలా దగ్గరుండి వేద పట్టించడం, అలాగే రాధాకృష్ణ ప్రమాదం రావడం, డాక్టర్ వచ్చి చెక్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అంతా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్షయ్ మీద చాలా కోపం వచ్చి అవని కూతురు ఇంటికి వచ్చే వరకు నీ మొహం మాకు చూపించుకో పో అని చెప్పి వేద తిట్టడం అంతా అవని ఏడ్చుకుని చేత చెప్తాడు. చేత షాక్ అయిపోతుంది. అయినా ఇంట్లో ఉండి బాధపడడం ప్రయోజనం ఏం లేదు, అందరూ తలకు చోట వెళుతుందాం పదండి అని చెప్పి వసంత అనగానే అందరూ వేద ప్రాధారం అందరూ ఇంట్లో ఉండి బయటకు వెళ్ళి వెతకడానికి సిద్ధమవుతూ ఉంటారు. శ్వేత ఒక నిమిషం ఆగండి అని చెప్పి గట్టిగా వస్తుంది. అవనికి అర్థం కాదు. శ్వేత ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది.